అంగీకరించాము. ఏ నేరం కాదు కదా అది. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఇప్పుడు అదొక కల్చరల్ అటానమీకి సంబంధించింది, కల్చరల్ ఐడెంటిటీకి సంబంధించింది, ఒక ఫెడరలిజానికి సంబంధించింది, ఒక భాషాపరమైన అస్తిత్వానికి సంబంధించింది, లింగ్విస్టిక్ అటానమీ. మీరు హిందీనే నేర్చుకోవాలి కంపల్సరీ అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో సెంట్రల్ స్కూల్స్లో ఆర్టీఏ రిప్లై వల్ల తెలిసింది హిందీ టీచర్లు పుష్కలంగా ఉన్నారు, తమిళ టీచర్లు లేరండి. అన్యాయం కదా ఇది. తమిళనాడు సెంట్రల్ స్కూల్లో చదివే బిడ్డలకు హిందీ నేర్పే టీచర్లు ఉంటారు, తమిళ నేర్పే టీచర్లు ఉండరు. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానం. దీన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. తమిళనాడులో స్టాలిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? స్టాలిన్కు రాజకీయం కాదా? నా వాస్తవమే కాదని అన్ను. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కనుక దాని నుంచి బయటపడటానికి తమిళ్ వాదాన్ని మళ్ళీ ఎత్తుకున్నాడు. కేసీఆర్ ఎప్పుడైతే ప్రజల నుంచి వ్యతిరేకించినప్పుడల్లా తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటాడు. చూడండి, నిజమే కాదని అన్నను. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతారనుకున్నప్పుడల్లా హిందుత్వం అంటది. ఎవరైనా రాజకీయ పార్టీలు, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మీరు డిఎంకే అయినా తమ రాజకీయ అవసరాల కొరకు ప్రజల ఎమోషన్స్ వాడుకుంటారు, అందులో అనుమానమే లేదు. ఇవాళ స్టాలిన్ చేస్తున్నది ప్యూర్లీ రాజకీయం. ఆయన భావోద్వేగాలను ఉపయోగించుకొని రేపు ఎన్నికల్లో గెలవడానికి ఆయన ప్రయత్నం కాదని అన్నాడు. కానీ మనం ఆ ఇష్యూ రైటా రాంగా ఆలోచించాలి. ఇష్యూ రైటా రాంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు బహుభాషలు అవసరం. నేను అందుకే ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళలో మ్యాథ్స్ అని తీసేసి మొత్తం ఒక 6 భాషలు నేర్పండి. 3 ఎందుకండి? త్రిభాషా సూత్రం ఎందుకు? దశభాషా సూత్రం పెడదాం. 10 భాషలు ఆఫర్ చేయండి, అందులో ఇష్టమైన 6 భాషలు తీసుకుంటారు. పోనీ మ్యాథ్స్ సైన్స్ కూడా ఉండనియండి. పిల్లలకు 6 సబ్జెక్టులు ఉన్నాయి కదా, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ. నేనేమంటున్నానంటే 10 సబ్జెక్టులు వేయండి. మరాఠీ, కన్నడ, జపనీస్, జర్మన్ 4 భాషలు కూడా యాడ్ చేయండి. మొత్తం 10 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ పెట్టండి 10th క్లాస్ వరకు. పెడతారా? ఎందుకు పెట్టకూడదు? మరి బహుభాషలు మీరే చెప్తున్నారు కదా, దేశం సమైక్యంగా ఉంటుంది, ప్రజలందరూ ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోగలుగుతారు. జర్మనీలో, జపాన్లో నర్సుల ఉద్యోగాలు ఉన్నాయి కదా, లోకేష్ చెప్పాడు కదా. సో నా రిక్వెస్ట్ కూడా అదే, మీరు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలో 6 సబ్జెక్టులను 10 సబ్జెక్టులు వేయండి. పవన్ కళ్యాణ్ చెప్పిన మరాఠీ, కన్నడ ఇంట్రొడ్యూస్ చేయండి. లోకేష్ చెప్పిన జర్మనీ, జపానీస్ ఇంట్రొడ్యూస్ చేయండి. 10 భాషలు నేర్పండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. మరి అవసరమే కదా, మీరే చెప్తాను కదా ఆ భాషలు అవసరం. మీరు ఇంకా వేరే భాష, అన్ని భాషలు, జపనీస్లో కూడా తెలుగు సినిమాల్లో డబ్బింగ్ అవుతున్నాయి కదా, నేర్పండి. రెడీనా? అందుకే లోకేష్ కింద పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా మేరకు మీరు అంటున్న దాని ప్రకారం మీ స్కూల్, ఆంధ్రప్రదేశ్లో స్కూల్లో 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, జర్మన్, జపనీస్, మరాఠీ, కన్నడ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. బెస్ట్. పిల్లలకి ఏమి తెలివైన వాళ్ళ చూస్తాం కదా. అసలు కాంటెక్స్ట్ ఏంటి? ఒకటి, భాష అవసరం ఉన్నవాడు నేర్చుకుంటాడు. భాష, హిందీ భాష మన భాష, అదేం పరాయి భాష కాదు. పరాయి భాషల్ని కూడా మనం పరాయి భాషగా చూడడం లేదు. భాష పట్ల వ్యతిరేకత లేదు. అంటే రూథర్ ఫోర్డ్ మీద వ్యతిరేకం, వాడు మాట్లాడి ఇంగ్లీష్ మీద కాదు కదా వ్యతిరేకము. మన పోరాటం వల్ల డయ్యర్ పైన, డయ్యర్ మాట్లాడి ఇంగ్లీష్ పైన కాదు. మన పోరాటమైన ట్రంప్ మీద, ట్రంప్ మాట్లాడి ఇంగ్లీష్ మీద కాదు కదా. సో ట్రంప్ తెలుగులో టారిఫ్ విధిస్తాను అనే తెలుగు నేర్చుకొని అన్నా మనం వ్యతిరేకిస్తాం, అవునా కదా? భారతదేశ వస్తువులపైన నేను పెద్ద ఎత్తున దిగుమతి సుంకాలు విధిస్తాను అని డొనాల్డ్ ట్రంప్ అంటే మా తెలుగులో మాట్లాడారు సార్, ఎంతనే పెట్టుకోండి సార్ సుంకాలు. మీరు మా తెలుగులో చెప్పారు సార్, సుంకాలు ఫుల్ పెట్టుకోండి సార్ అంటామా? తెలుగు అయితే ఇంగ్లీష్ అయితే ఆ సుంకాలు వ్యతిరేకిస్తున్నాం, భాషలు కాదు కదా మనం. అందువల్ల ఇక్కడ సమస్య ఏంటంటే భాషలు ఎక్కువ ఉండకూడదని ఎవరు అంటలేరు. అందులో హిందీ పట్ల వ్యతిరేకత అన్యాయం, అది దేశద్రోహం. హిందీ భారతీయ భాష, హిందీ పట్ల వ్యతిరేకత ఏంటి? కానీ భారతీయ ఆత్మ ఒక్క హిందీ ఒక్కటే అన్నది అమిత్ షా స్టేట్మెంట్ కూడా అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్. ఒక తెలుగు బిడ్డగా నేను అంగీకరించలేను. అంత మా భారతదేశ ఆత్మలో మా స్థానం లేదా? మా తెలుగు వారికి ఇంత అన్యాయం అండి ఇది. అరే భారతదేశ ఆత్మలో స్థానం లేకపోతే మాకు ఎక్కడ ప్రేతాత్మలు ఉంటుందా? అరే ఇంత హిందీ తర్వాత మా సెకండ్ మోస్ట్ లాంగ్వేజ్, తెలుగు భాషకి ఇంత చరిత్ర ఉంది, ఇంత గొప్ప భాష, ఇంత గొప్ప భాష అయిన తెలుగు భాష భారతీయ ఆత్మలో నాకు చోటు లేకపోతే నేను భారతీయుని కాదా? అలా అనొచ్చా అమిత్ షా? భారతీయ ఆత్మ హిందీ అంటే భారతీయ ఆత్మ నాకు చోటు లేదు, నాకు లేదు, తమిళకు లేదు, కన్నడకు లేదు, మలయాళం లేదు, మరాఠీ లేదు, గుజరాత్ లేదు, పంజాబీ లేదు, బెంగాలీ లేదు, ఒరియా లేదు, కాశ్మీరీ లేదు, భోజ్పురి మీకు మైథిలి లేదు. అన్యాయం కదా ఇది. ఈ భాషలకు ఏది భారతీయ ఆత్మలో స్థానమే లేదా? అది వ్యతిరేకిస్తున్నారు తమిళనాడు వాళ్ళు ఎవరైనా. అంతే తప్ప హిందీ ఇంపోజిషన్ వ్యతిరేకిస్తున్నాం.
హిందీని కంపల్సరీ చేయడానికి వ్యతిరేకిస్తున్నాం. అనవసరంగా లాంగ్వేజ్ బర్డన్ పెంచి పిల్లలపైన కాగ్నిటివ్ బర్డన్ పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతే తప్ప హిందీ పట్ల వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? హిందీ మన భాష. సో రామచరితమానస్ హిందీలో రాశారు కదా తులసిదాసు. అందులో ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో భాషల పట్ల వ్యతిరేకత ఏంటండి? బ్రహ్మాండంగా ట్రాన్స్లేట్ చేసి పెడుతుంది. జపాన్ నుంచి కావాలన్నా ట్రాన్స్లేట్ చేసి పెడుతుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు బీజేపీ తరఫున మీరెందుకు బ్యాటింగ్ చేస్తారు తెలుగు వారిపైన? సో భారతీయ జనతా పార్టీతో మీకున్న రాజకీయ పొత్తు ఉండడు, అభ్యంతరం లేదు, ఎవరిష్టం వాళ్ళు. కానీ వాళ్ళ తరఫున తెలుగు వాళ్ళ మీద బ్యాటింగ్ చేయకండి. దయచేసి తెలుగు సంస్కృతి, అస్తిత్వము, భాష వీటిపైన మీరు దాడి చేయకండి. బీజేపీ కోసం ఎవరము తెలుగు వాళ్ళు హిందీకి వ్యతిరేకం కాదు. మేమనేది ఏంటంటే, మా తెలుగుకు మీరు ఇచ్చిన స్థానం ఏంటి? ఉత్తరప్రదేశ్లో తెలుగు ఎందుకు నేర్పరు? బీహార్లో తెలుగు ఎందుకు నేర్పరు? వాళ్ళకి ఎందుకు ఉండదు త్రిభాషా సూత్రము? ఒక్క సౌత్ ఇండియన్స్కి ఎందుకు ఉంటుంది త్రిభాషా సూత్రము? మేము నేర్చుకుంటాం హిందీ, మీరు కూడా హిందీ ఏతర సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఒక్క నేర్చుకోండి దయచేసి. మీరు నేర్చుకున్నా మళ్ళీ ఏం నేర్చుకుంటారు? దేవనాగరి లిపిలో ఉన్నదే నేర్చుకుంటారు, ద్రవిడ లిపిలో ఉన్నది నేర్చుకోరు. మళ్ళీ అంటే హిందీకి సిమిలర్గా ఉండే భాష నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకోరు? మలయాళం, మా కన్నడ నేర్చుకోండి. అది మొదలు ఇంప్లిమెంట్ చేస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది కదా. రైట్ సార్. దక్షిణాది భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే పవన్ కళ్యాణ్ కాస్త భారతీయ జనతా పార్టీ విధానాలని, ఎస్పెషల్లీ త్రిభాషా సూత్రం అండ్ డీలిమిటేషన్ విషయంలో బాగానే డిఫెండ్ చేస్తున్నట్టు కనిపించింది సార్. ఈ డీలిమిటేషన్కి సంబంధించి కూడా మాట్లాడారు. తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో మీరు రూపీ సింబల్ని తీసేశారు, అది కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే డీలిమిటేషన్ గురించి కూర్చుని మాట్లాడుకుందాం అన్నారు. దాంతోపాటు ఈ త్రిభాషా సూత్రాన్ని సపోర్ట్ చేశారు. అండ్ సనాతన ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మం నా బ్లడ్లోనే ఉంది అని బల్లగుద్ది చెప్పారు సార్ నిన్న. సో ఈ అన్ని భాషల్లోనూ, దక్షిణాది భాషల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడడం, భారతీయ జనతా